అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? ప్రసాద్ అండి. ప్రసాద్ అన్న, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి సర్వే అని స్టార్ట్ చేసాం మా ఛానల్ నుంచి. ఎలా ఉండబోతుందండి జిహెచ్ఎంసీలో? ఎందుకంటే మరి ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా ఈసారి డీలిమిటేషన్ లో స్థానాలు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది ఏంటంటే ఈసారి మేయర్ పదవి ఏ పార్టీకి వచ్చే అవకాశం అనిపిస్తుంది? నేనైతే మన బిఆర్ఎస్ అనుకుంటున్నా, నా మనసులో అనుకుంటున్నా. కారణం అంటే కారణం ఏం చెప్పలే, అసలు వాస్తవం చెప్పాలంటే ఇదిగో ఈ బస్సులో పుట్టి పెరిగినా నేను, ఈడ పక్కనే ఈడనే పుట్టి పెరిగిన బాలనారు, ఈడనే పుట్టి పెరిగిన అర్జున్ బస్సులో పుట్టి పెరిగినా నేను. ఈ ఎక్కడెక్కడో ఉన్న బీహార్ వాళ్ళకి వీళ్ళకి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అయినా నాకేం బాధ లేదు, నేను పడే కష్టం పడుతున్నాం, మనం చేస్తున్నాం, నో ప్రాబ్లం. చిన్నదానికి పెద్దదానికి మనం ఏది అడిగినా సరే సమస్యలు చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు బీఆర్ఎస్. అధికార పార్టీ కంటే బీఆర్ఎస్ నా ఉద్దేశం ప్రకారం నేనైతే బీఆర్ఎస్. కానీ మరి ఇప్పుడు ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ కూడా ఒక అవకాశం కోరుకుంటుంది. సో ఎలా ఉండబోతుంది? మూడు పార్టీలు అంటే పోటీ అయితే గట్టిగానే ఉంటది, కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే నేను బీఆర్ఎస్ పక్కా వచ్చిద్దని అనుకుంటున్నాను. మన బీజేపీకి అవకాశం బీజేపీ కష్టం. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఇక్కడ మనకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. దేశంలో కూడా 21 రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. సో తెలంగాణలో ఒక అవకాశం రాదంటారు? తెలంగాణలో అవకాశం రాదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మన లోకల్ కార్పొరేటర్ కూడా మనం ఫోన్ చేసిన ఎమ్మటే రియాక్ట్ అవుతాడు, ఆవుల రవీందర్ రెడ్డి రియాక్ట్ అవుతాడు ఎమ్మటే. ఏమైందమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. బీఆర్ఎస్ వరకు బాగుంది అనుకుంటున్నాను. 6 గ్యారెంటీలు వస్తున్నాయి. 6 గ్యారెంటీలు అంటే గ్యారెంటీల్లో నాకున్న వర్క్ నా బిజీకి నేను అటే వెళ్ళిపోతా, గానీ ఇవన్నీ ఏం పట్టించుకోను నేను. బస్ ఫ్రీ అని, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అని. యూనిట్ల కరెంట్ అంటే నేనేం చేపిలేదు, నా ఇంటికి నేను చేపించుకోలేదు. రేషన్ కార్డు ఉంది, వస్తాను. సో మరి 200 యూనిట్ల కరెంట్ బిల్లు లేదు, నేను పట్టించుకోలేదు ఫస్ట్. అంటే నేను వెళ్ళి చేయించుకోలేదు, అది నా ప్రాబ్లం. మనం గవర్నమెంట్ అనకూడదు. సో మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుందన్న ఎస్ఐఆర్. ఇప్పుడు వచ్చినాయి కదా, మా స్లిప్లు అయితే వచ్చినాయి. మా అక్క దగ్గరికి వెళ్ళాను, లక్ష్మి అక్క దగ్గరికి వెళ్ళాను. అవి మొత్తం రాయంటే నేను ఏలు ముద్ర వేసేవాను కదా, రాయటం రాదు కదా. అంటే ఆమె హెల్ప్ చేసింది, నేను రాసి పెడతాను అమ్మ, నువ్వు టెన్షన్ పడగలవు ప్రసాద్. చాలా మంచిది కదా, దొంగ ఓట్లు తీసేస్తే మన ప్రభుత్వం ఏది గట్టిగా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిద్ది కదా అనుకుంటున్నా నేను నా మనసులో. ఈ దొంగోట్ల వల్ల వాళ్ళని పిలవకుండా వాళ్ళే వేసేసుకుంటారు, మాది అధికారం అనుకుంటారు. ఇప్పుడు ఇదే కరెక్ట్ అనుకుంటున్నాను నా మనసులో. మరి ప్రజలు మొత్తం ఎలా నిర్ణయించుకుంటారు అనేది వాళ్ళు చూసుకోవాలి.